ఆడపిల్లని కంటమే తప్పు. వాళ్ళు పెళ్లి చేసి పంపించడంతో ఇంకా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. కానీ ఇదిగో ఇలా మధ్యలో జరిగేవి కూడా ఉంటాయి. మొత్తం ఇలా పైన 1 లక్ష ఇప్పుడు అడుగు, తర్వాత రేపు అడుగుతాను 1 లక్ష. సరేనా మాయ్? కట్నం మాయ్ ఎప్పటి నుంచి అయింది? నేను సీరియస్గా వచ్చా, కట్నం అడగదామనే వచ్చాను. సరిపోలేదు అసలు. ఆ రోజు నా పరువు పోయే కట్నం ఇచ్చారు. ఎందుకు ఒప్పుకున్నాను కూడా నాకు తెలీదు. నీ మొహం చూశాను, జాలిగా పెట్టావు ఫేసు, అందుకని చేసుకున్నా. జాలిగా అంటే నన్ను చేసుకో అన్నట్టు పెట్టాను, అందుకని అన్నిటికీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయితే అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా కట్నం అడుగుతున్నాను తనని. తను ఎలా రియాక్ట్ అవుతుందో మీరైతే చూడండి. ఈ వీడియో తనకు తెలియకుండా తీస్తున్నాను. సో కెమెరా సెట్ చేసిన తర్వాత కొంచెం కట్నం తీసుకొని రమ్మని చెప్పి తను ఫోర్స్ చేస్తాను. సో అలాంటప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని గురించి లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, కెమెరా సెట్ చేసేసాను. ఇప్పుడు తనని పిలుద్దాం. బయట ఉంది ఏదో పని చేసుకుంటూ. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం పేషెన్స్గా లాస్ట్ వరకు చూస్తే మీకు బాగుంటుంది వీడియో. వినే దాదా మళ్ళీ వెళ్దు కానీ చిన్న మాట, తర్వాత చేసుకోవచ్చులే పని. వస్తుంది. కూర్చో. సో ఏంది మా ఎండలు బయట ఎక్కువ ఉన్నాయి, చెమటలు కక్కుతున్నాం. ఒక్కరో పని చేయగలనే. ఎండలు ఎక్కడ బాగా అసలు కూలింగ్గా ఉంది బయట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొన్నడికి పెళ్ళి అయింది చూడు, ఎవరికి? రమేష్కి. అదే ఆ బజార్లో ఉంటాడు చివరిన. వాడికి కట్నం ఎంత ఇచ్చారు తెలుసా ఆ రోజు? అంటే మన క్లారిటీకి తెలియలే. పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పారు క్లియర్గా. ఎందుకు ఆపారో మరి, అంత కాన్ఫిడెన్షియల్గా ఎందుకు ఉంచారో. వాడు ఈరోజు రోడ్డు మీద చెప్పుకొని గొప్పలు పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? మా అత్తోళ్ళు నాకు 1 ఎకరం పొలం రాసిచ్చారు ఫస్ట్. కాదు కూడదని గట్టిగా ఫోర్స్ చేసేసరికి వాళ్ళకి మొత్తం 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం నాకు రాసి 4 లక్షలు కట్నం ఇచ్చారు, 3 షవర్లు చైన్ పెట్టారు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. ఇదివరకు మనం ఏమనుకున్నాం, 1 ఎకరం పొలం అనో 2 లక్షలు కట్నం అనుకున్నాం కదా వాడికి. ఇప్పుడు అది నిజమా కాదా తెలుసుకోవడం కోసం చెప్పి పక్కకి వెళ్ళి మామూలుగా వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అడిగితే ఆ దిష్టి తగిలిద్దని చెప్పి పెళ్లి టైంలో అంతా కలిసి దిష్టి అని చెప్పి వాళ్ళు అట్టా చేశారు అని చెప్పుకొస్తున్నారు. అయినా అంత కట్నం తీసుకోవటం ఏంది? వాడు గాడిది కాదు, నా పరువు పోయింది వాడితో మాట్లాడుతుంటే. ఎందుకు పరువు పోయింది నాది. వాడికంటే నేను ఏం తక్కువ, ఆ రోజు నాకు అంత తక్కువ కట్నం ఇచ్చారా అని చెప్పి ఆలోచించుకుంటా వచ్చాడికి. ఏం చేస్తున్నాడా అన్న? వాడు ఒక 40,000 రూపాయలు ప్రైవేట్ జాబు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అంత కట్నం ఇటువైంది. సరే వాళ్ళ దగ్గర ఉండిచ్చారులే అని అనిపించినా అసలు వాడు నాతో వచ్చి అట్లా మాట్లాడుతుంటే నాకు ఎంత వాళ్ళ దగ్గర ఉండిచ్చారేమో కానీ నా పరువు పోయింది మా. ఏదైనా కానీ నేను ఒక మాట మాట్లాడదామని వచ్చా. నువ్వేమైనా అనుకో, నాకైతే మాత్రం 2 లక్షలు కట్నం తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడి కింద నా పరువు పోయినట్టుందే. వాడు నేను చేసేదే కొంచెం బెటర్ వాడికంటే. 2 లక్షలు కట్నం తీసుకొచ్చావు అనుకో, అప్పుడు ఎట్లా 2 ఇచ్చారు కదా, ఇప్పుడు 4 అయ్యిద్ది. నేను కూడా వాడు బయటకు వచ్చినప్పుడు వాడితో ఉంటుందా కొంచెం మన పరువు పోతుంది, మన పరువే పోతుంది. మన పరువు పోవటం అయింది వాడి దగ్గర. నేను కూడా తెచ్చుకున్నాను, మళ్ళీ ఇచ్చారు నాకు 2 లక్షలు కట్నం, మొత్తం 4 లక్షలు అయిందని చెప్పి చదువుతా. వాడే నా చెప్పుకునేది గొప్పలో, నేను చెప్పుకోలేనా? వాడికంటే ఏం తక్కువ మనం? తీసుకుంటా. బయట పనిలో ఉన్నా, పిలిచి జోకులు వేస్తున్నా. ఏంది సరదాగా మాట్లాడుతున్నానని ఫేస్లో కొంచెం నవ్వులాగా కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నావా? వాడితో మాట్లాడేటప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? వాడికంటే నేను ఏం తక్కువ? సీరియస్గా చెప్తున్నా.
ఒక 2 లక్షలు కట్నం అడుగు. కట్నం అని అడగాక ఆయనకి ఎందుకో దానికి కావాలంటే అని అడుగు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కట్నం అని చెప్పుకుంటా. జోక్ అనుకుంటున్నావేంది? సరదాగా మాట్లాడుతున్నానని. జోక్ కాదు ఇది. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. అవును, ఆ, అందుకే అడుగుతున్నా. అదే 10 సంవత్సరాలు అడిగైతే అడిగేవాడిని కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? వాళ్ళెవరికో పెళ్ళి అవటం ఏంది, వాళ్ళకి కట్నాలు ఇవ్వటం ఏంది, నువ్వు వచ్చి నన్ను అడగటం ఏంది, నన్ను వెళ్ళి వాళ్ళని అడగమంటం ఏంది? మరి వాడు రీజనబుల్ గా ఉంది నీకు ఇది? వాడు నేను సరదాగా తిరుగుతా పెరిగాం మాయ చిన్నప్పటి నుంచి. ఈ రోజు వాడు నాకంటే ఎక్కువ కట్నం తీసుకోవడం ఏంది? ఆ, సీరియస్గా చెప్తున్నాను. ఒకేసారి కాకపోయినా ఒక వారం 10 రోజుల్లో 1 లక్ష రూపాయలు తీసుకుని ఆ తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు తీసుకుంటాం చెప్పు. అసలు కట్నం ఇచ్చేవాళ్ళు నేను, తీసుకునే వాళ్ళు నేను. అంటే మీరు మాత్రం పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయికి ఎంత ఉద్యోగం ఉంది, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఎత్తుక్కొని కనుక్కొని తీసుకోవచ్చు అతని చేత. ఏం బాగా రోడ్డు మీద తిరిగి ఉన్నో లేకపోతే పనికి మాలిన ఉన్నో చేసుకోవచ్చుగా. మీరు మాత్రం సెక్యూరిటీ చూసుకోవచ్చు. మాటలో చెప్పేదా, నువ్వు చేసే వర్క్కి సరిపోయిద్ది మా వాళ్ళు ఇచ్చిన కట్నం. నేను చేసే వర్క్ సరిపోయిద్ది. అవును. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఆ రోజు ఏమో వచ్చి ఆ పెళ్లి చూపుల్లో కూర్చునేసరికి నేను మామూలుగా ఎందుకు ఒప్పుకుంటారో కూడా తెలియదు. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు అటయాన అబ్బాయిలు అందరూ టక్కన పడిపోతారు, ఒప్పుకుంటారు, ఎంత కట్నం ఓకే అంటారు. ఆ తర్వాత తెలిసి వచ్చింది బాధలు అన్నీ. నన్నేం చూస్తున్నావే గాఢదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నాకు తెలియదు మా, ఏదో ఒక విధంగా చేసి 2 లక్షలు కట్నం అయితే సర్దండి. నేను సీరియస్గా చెప్తున్నా, అవసరాలకు కావాలి. నువ్వు అడిగినట్టే నువ్వు ఇలా కట్నం అడుగుతున్నాడు 2 లక్షలు అని నేను వెళ్ళి అడుగుతా. వాళ్ళు సర్దుతారు ఎక్కడో ఒక నుంచి తీసుకొచ్చి, కానీ వాళ్ళ జీవితాంతం అవి తీర్చుకోవాలి కదా. ఆ కష్టం ఎలా ఉండిద్దో నీకు తెలుసు. పెళ్లి చేయడానికే నానా రకాలుగా కష్టపడి నీకు 2 లక్షలు పెట్టి మళ్ళీ ఉంగరం చేయని ఇవన్నీ పెట్టి చేశారు, అవునా? ఇప్పుడు నీకు కూడా తోబుట్టువులు ఉన్నారు. ఇప్పుడు తను కూడా వచ్చి ఇలా నిన్ను ఫోర్స్ చేస్తే మీ ఫ్యామిలీ ఎలా ఉండి చెప్పు, నీకు ఎలా ఉండిద్ది? పెళ్లి చేసుకున్న కాడ నుంచి నలుగురిలో ఎంత నవ్వులు పాలుగా ఉందో తెలుసా. బయటకు వెళ్తే అరే వీడికేంద్రా ఇంత తక్కువ కట్నం ఇచ్చారు, అరే వీడికి చాలా వచ్చిందని అప్పుడు మాట్లాడాడు కదరా, వీడికి ఇంత తక్కువ ఇచ్చారు ఏంద్రా అని అంటున్నారు. నాకంటే ఎదవలు ఎక్కువ కట్నం తీసుకుంటున్నారు. అది నా బాధ. అర్థం చేసుకోమా. సరే నేను ఒక మాట చెప్తా, వింటావా? ఏందో చెప్పు. చదువుకున్నావుగా, ఇలా మాట్లాడడం నీకేమాత్రం కరెక్టు? ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తారు, తర్వాత మా అమ్మోళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నీకు తెలుసా? పక్కన వాళ్ళు ఎవరో తీసుకొచ్చుకున్నారు నాకు కావాలి అని అడగటానికి అది ఏమన్నా బొమ్మలా, లేకపోతే ఏదన్నా చిన్న వస్తువా? నా పరువు పోతుంది కదా, అదే ఆలోచించరా? నీకు పరువు తగ్గేటట్టు ఏం చేయలేదు కదా, పెళ్ళయ్యేటప్పుడే ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, పట్టుబట్టి అడుగుతున్నావు, అడుగుతాను తీసుకొస్తాను, తర్వాత మా అమ్మోళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అదొకసారి ఆలోచించావా? భర్త పరిస్థితిని కూడా అర్థం చేసుకో. భర్త బయటకు పోతే అక్కడ పరువు తీస్తున్నారు. కట్నం కోసం ఇంత వేధించడం కరెక్ట్ కాదు. వేధిస్తున్నా నేను? ఒక మాట అడగానే వేధించినట్ట? ఒక మాట కాదు, ఎప్పటి నుంచి డిస్కషన్ చేస్తుంది? ఎప్పటి నుంచి అయింది? నేను సీరియస్గా వచ్చా, కట్నం అడగదామనే వచ్చాను. సరిపోలేదు అసలు. ఆ రోజు నా పరువు పోయే కట్నం ఇచ్చారు. ఎందుకు ఒప్పుకున్నాను కూడా నాకు తెలీదు. నీ మొహం చూశాను, జాలిగా పెట్టావు ఫేసు, అందుకని చేసుకున్నా. జాలిగా అంటే నన్ను చేసుకో అన్నట్టు పెట్టాను, అందుకని అన్నిటికి ఒప్పుకొని చేసుకున్నావు. అవును. ఎవరో ఇవ్వడం ఏంది, వాళ్ళు నువ్వు వచ్చి నన్ను అడగడం ఏంది? నా పరువు పోతుందని 3 సంవత్సరాల తర్వాత నా పరువు పోతుందని నువ్వు అడగడం ఏంది? మీ అమ్మోళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయని చెప్పి నువ్వు అంత ఏడుస్తున్నావు. ఇక్కడ మొగుడు పరువు పోతుంది, అది లేదా? బయటికి వెళ్తే పరువు తీస్తున్నారు ఫ్రెండ్స్. కట్నమ్మా తగ్గింది, 2 లక్షలు అడుగు. మొత్తం ఇలా పైన 1 లక్ష ఇప్పుడు అడుగు, తర్వాత రేపు అడుగుతాను 1 లక్ష. సరేనా మాయ్? కట్నమ్మా. ఎందుకు ఎప్పుడు లేంది ఏంది ఈరోజు నువ్వు? ఎవరన్నా నీకు చెప్తున్నారా మాటలు? ఏమని? బయట ఎవరన్నా చెప్తున్నా? బయట జన వాళ్ళే. నేను బయటకు వెళ్తే ఇది కట్నం తక్కువ రాని నన్ను ఏడిపిస్తున్నారు. ఏం జనాలు నిన్ను అంటున్నారా? ఇటు తక్కువ కట్నం తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి నన్ను ఏడిపిస్తున్నావా? మరి నువ్వేగా తక్కువ కట్నం ఇచ్చింది. మరి నిన్న అడగ ఎవరిని అడిగేది? రోడ్డు మీద పోయే వాళ్ళని అడగమంటే కట్నం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆడపిల్లని కంటమే తప్పు,
వాళ్ళు పెళ్లి చేసి పంపించడంతో ఇంకా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. కానీ ఇదిగో ఇలా మధ్యలో జరిగేవి కూడా ఉంటాయి. మధ్యలో ఇలా మధ్యలో జరిగేవి కూడా ఉంటాయి. అందుకే ఆడపిల్లల కంటానికి భయపడతారు. అంత దూరం ఎందుకులే. అసలు నీకు తెలుసా మా అమ్మోళ్ళు నాకు పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డారో? సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతారు నీకు తెలుసా? ఎందుకు తేవాలి అసలు కట్నం? ఎందుకు తేవాలి? పెళ్ళి అయినప్పుడు పెట్టి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో కూడా ఉంటాయా? మీరు బయట కష్టపడుతుంటే ఇంట్లో కష్టపడతాం మేము. బయటికి పని చేయడానికి వెళ్తే ఒకే డ్యూటీ చేసి ఒక పని చేసి వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎన్ని పనులో తెలుసా? ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఆ విషయానికి వస్తే మీరే మాకు ఇవ్వాలి తిరిగి కట్నం. చెప్పు, ఎంత కావాలి చెప్పు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నువ్వు ఇలాంటి మనిషి అనుకోలే అసలు. ఉండి ఉండి ఉక్క పట్టుకొని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా బయటపడుతున్నావు. అంటే బయట నా పరుగు పోతుందని అందుకని. గమ్మునుండయ్యా, ఇంకా చాలు. కానీ బయటకు పోతే తక్కువ కట్నం అంటున్నారు మా, అందుకని. ఏం తక్కువ కట్నం? అందుకని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిన ఆడపిల్లని కట్నం కోసం వేధించడమా కరెక్ట్? చదువుకున్నావుగా. వేధించడం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేమా? ఏదో అడిగాం ఆశ కొద్దీ, ఇస్తారన్న ఆశ ఇప్పుడేం లేదు. వదిలేసే ఇంకా దాని గురించి ఎందుకు. ఇంకెందుకు ఏడవటాలు, మొహం తుడుచుకోవటాలు, ముక్కు చీటి కొట్టాలి, ఇవన్నీ ఏం వద్దు. ఏదైనా అవసరమైనప్పుడు అడుగుతాను మే అంటున్నా. నువ్వు అసలు మారవు. వదులు. చెప్పేది అర్థం చేసుకోమా. ఏం అర్థం చేసుకోవాలి? తొందరపడగలరు మా, చిన్న ప్రాంక్ చేశాను మా, అర్థం చేసుకో. నువ్వు ఎట రియాక్ట్ అవుతావో ఒక చిన్న ప్రాంక్ చేశాను. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కట్నం అడిగితే భార్యలు ఎట్టా రియాక్ట్ అవుతారని ఒక రియాలిటీ షో చేద్దామని ప్రాంక్ చేశా. అర్థమైందా? అది ఒక కెమెరా అల్లదు. బాగానే బాధపడ్డావు, ఏడ్చో. ప్రాంకులు అసలు నేను అడగనా అసలు ఎసుమంటాడు అది మాత్రం తెలియదా నీకు? అంతే మాట్లాడటమేనా? కామెడీ అనుకున్నానుగా, నీతో అన్నానుగా. నువ్వు కామెడీ అనుకుంటున్నావనే, నేను ఎట్టొకట్ట మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు కామెడీ అనుకుంటున్నావని సీరియస్ చేశా. అందులోకి బడబడ ఏమైనా ఏడుతుంది. కట్నం ఏంది అసలు? ఇట్లాంటి వాటి మీద ప్రాంకులు చేసేది? ఇప్పుడు నేను ఈ ప్రాంక్ ద్వారా జనాలకి ఒక వ్యవహారం చెప్దాం అనుకుంటానే చేశా. రీసెంట్గా ఫోన్లో ఒక న్యూస్ చూసా. అదేంటంటే మామూలుగా కట్నం అడిగాడంట ఫస్ట్. అంటే పెళ్లి చేసుకొని వేరే ఫారెన్కి తీసుకెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్నం సరిపోలేదు, కట్నం ఏమని అడిగితే ఆ అమ్మాయి ఇవ్వలేదంట. సరే కట్నపూర్వకంగా వద్దులే, ఒక BMW కారు కొనిపిమని అన్నాడంట. ఇవ్వనంటే ఎందుకు ఇవ్వాలి, మా వాళ్ళు ఎంత బాధపడి చేశారు తెలుసా పెళ్ళి, నువ్వు ఇలా చేస్తున్నావు ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడిగినందుకు ఆ అమ్మాయిని చంపేశారు. ఇప్పటికి కూడా ఇంకా మన సొసైటీలో వరకట్న వేధింపులు ఇంకా ఉన్నాయి తెలుసా? ఉన్నాయి సీరియస్గా. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మాట్లాడతా. ఈ వీడియో నేను చేయడానికి నిజంగా నాకు మనసు రాలేదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత, ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా కట్నం ఇవ్వమని చెప్పి గోలగోలు చేస్తున్నారంట భర్తలు ఇప్పటికి కూడా. సో వాళ్ళ అవసరాలన్నీ తీరవడానికి మనం తీసుకొచ్చుకుంది ఇంట్లోకి ఒక మిషన్ కాదు. సో ఇలాంటివి ఖచ్చితంగా కూడా మీరు ప్రోత్సహించొద్దు. ఇలాంటి కనుక ఎంకరేజ్ చేశారంటే మాత్రం సొసైటీ ఇంకా నాశనం అయిపోతుంది. సో ఇలాంటి ఎవరైనా ఆలోచనలు కనుక మనసులో ఉన్నట్లుగా అయితే తీసేయండి. ఇది నేను కేవలం ఫన్ కోసమే చేశాను. నేను ప్రాంక్ రూపంలో ఒక రియాలిటీ షో లాగా చేద్దామని జస్ట్ ఫన్ కోసమే చేశాను అనమాట. ఫ్రస్ట్రేషన్. ఇలాంటి ప్రాంకులు ప్రయత్నించొద్దు మీ వైఫుల మీద. ఇదిగో ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒకసారి ఏడిపించాడు. నాకు ఎవరు లేరు ప్రాంక్ చేయడానికి, నువ్వు తప్ప. అందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టుగా లైక్ చేసండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో మేము ఎంతగానో కష్టపడుతున్నాం అనుకుంటున్నాం. సో మీకు కూడా మేము కష్టపడుతున్నామని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాం అన్నమాట. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.